కోటి అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. చంద్రమండల పరిశోధనలు కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మీరు చూడబోతున్న షోరీల్ చంద్రమండల పరిశోధనల కంటే గొప్పది అని నా ఫీలింగ్. ఎందుకంటే నీటిలో నాననిది, నిప్పులో కాలనిది, ఎవ్వరూ దోచుకోలేనిది తెలివి, విజ్ఞానం. విజ్ఞానానికి ఖనిలాంటిది గ్రంథాలయం. ఆలయాన్ని మించిన గ్రంథాలయం గురించినదే ఈ షోరీల్. కాబట్టి అంతలా ఫీలయ్యాను. విషయానికొస్తే నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఒక చిన్న గ్రామం గుండ్రాంపల్లి. చూడటానికి చిన్న గ్రామమే, కాని నిజాం కాలంలో రజాకార్ల ఉద్యమానికి నాంది పలికిన వీరభూమి, త్యాగభూమి, పుణ్యభూమి. 2006 ఏప్రిల్ 14వ తేదీ ముందు గుండ్రాంపల్లిలోని యువతీ యువకులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవటానికి గ్రంథాలయం అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఊళ్ళోకి ఒకే ఒక న్యూస్ పేపర్ వచ్చేది. కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. కట్ చేస్తే 10th బ్యాచ్లోని వృత్తిరీత్యా ఒక ప్రైవేటు సంస్థలో లైబ్రేరియన్గా పనిచేసే వ్యక్తి అనుమల శ్రీనివాస్. అతని మనసులో ఒక ఆలోచన. తన గ్రామం గుండ్రాంపల్లిలో లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్నేహితుడు వెంకటేశంతో చెప్పాడు. ఇద్దరూ కలిసి మరో 22 మందిని గ్యాదర్ చేశారు. 2006 ఫిబ్రవరి 2. టాపిక్ లైబ్రరీ ఎస్టాబ్లిష్మెంట్. వ్యవస్థాపక అధ్యక్షులు అనుముల శ్రీనివాస్. తన ఆలోచనని అందరితో పంచుకున్నాడు. తాము చదువుకునే రోజుల్లో గ్రంథాలయం లేకపడ్డ కష్టాలను వివరించాడు. లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేద్దామన్నాడు. దానికి ఫ్రెండ్స్ అందరూ ఓకే అన్నారు. మొత్తం 24 మంది యువకులు సొంత ఖర్చులతో అనుకున్న పని ప్రారంభించారు. వీళ్ల ఆదర్శవంతమైన నిర్ణయాన్ని గ్రహించిన గ్రామ పంచాయతీ ఓ గదిని కేటాయించింది. 2006 ఏప్రిల్ 14 8 మ్యాగజైన్స్, 3 దినపత్రికలు, 1000 అపురూపమైన పుస్తకాలతో గుండ్రాంపల్లి గ్రంథాలయం మరియు సమాచార కేంద్రం ప్రారంభించారు. ప్రారంభకులు ప్రముఖ విద్యావేత్త, నేటి ఎమ్మెల్సీ అయిన డాక్టర్ చుక్కా రామయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వివిధ యువజన సంఘాల నాయకులు. ప్రారంభ ముహూర్త బలం ఈ 24 మంది స్నేహితుల దీక్షా దక్షత, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావేత్తల సహకారం, గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి విరాళాల వెల్లువ, స్థానిక పరిశ్రమల తోడ్పాటు వల్ల ఈ గ్రంథాలయం దినదిన ప్రవర్తమానం అవుతూ ఉంది. మేము చదువుకునేటప్పుడు మాకు ఒక రకంగా పత్రికలు, గ్రంథాలయం ఇట్లాంటివి ఇక్కడ ఊర్లలో సౌకర్యంగా లేక ఎక్కడనో పేపర్ చదవాలన్నా ఎక్కడో హోటళ్లను, ఎన్నో పెద్ద పెద్ద స్కూళ్ళ కాను ఎన్నో ఒక పేపర్ని చూసి చదివేవాళ్ళం. ఇప్పుడు మాకు అన్ని ఊర్లోనే గ్రంథాలయం ఉంది, అన్ని అందుబాటులో ఉన్నాయి. నేను గుండ్రాంపల్లి గ్రామంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఎప్పటికైనా గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కావాలనేది నా లక్ష్యం. దానికి మెటీరియల్ కోసం సేకరించడానికి చాలా ప్రయత్నాలుగా చేయడం జరిగింది. చివరకు మా గ్రామంలో నాకంటే సీనియర్స్ అయిన వాళ్ళంతా గ్రూప్గా లైబ్రరీని స్థాపించడం, అది ఒక నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. ఆ విధంగా నాకు 2008 డిఎస్సిలో నేను 76 మార్క్స్తో డిస్టిక్ 46 ర్యాంక్, 46వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ విధంగా నా జీవిత లక్ష్యాన్ని నేను నెరవేర్చుకోవడం జరిగింది. దానికి మా గుండ్రాంపల్లిలో స్థాపించిన డిక్కు యొక్క తోడ్పాటు ఎంతో నాకు కలిగింది. ఈ అభివృద్ధిని, వీరి కృషిని గురించి విన్న ఎందరో సినీ, టీవీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. గుండ్రాంపల్లి నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి గ్రామం. అది గ్రంథాలయం మౌన విద్యాలయం. ఏ అధ్యాపకులతో నిమిత్తం లేకుండా సాహిత్యాన్ని, కళలను, విజ్ఞాన శాస్త్రాలను బహుముఖమైన అధ్యయనం గ్రంథాలయం ఇస్తుంది. గ్రంథాలయోద్యమం స్వాతంత్ర్యోద్యమానికి బాసటగా నిలిచింది. పుస్తకాన్ని జీవితాంతం తోడుగా ఉంచుకోవటానికి, పుస్తకం నుంచి మనం నేర్చుకోవటానికి, మనం ఒక పరిణితి చెందిన వ్యక్తిగా రూపుదిద్దుకోవటానికి ఈ లైబ్రరీ దోహదపడుతుంది. వీళ్ళు చేస్తున్న
ఈ కృషిని మనందరం కాకుండా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఆఖరికి కేంద్ర ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కళ్ళు ఈ పాయింట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ పుస్తకానికి మళ్ళీ జవజీవాలు ఇస్తారని ఆశిస్తున్నాను. గుండ్రాంపల్లి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనే పేరుతో ఇవాళ వాళ్ళందరూ ఒక 10 మంది కలిసి గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆధునిక సమాజంలో ఒక అద్భుతమైనటువంటి దేవాలయమే గ్రంథాలయం. వాళ్ళ లైఫ్లో మిస్ అయింది, వాళ్ళ పిల్లలు రాబోయే తరం మిగతా వాళ్ళు ఎవ్వరూ మిస్ అవ్వకూడదని ఒక సదుద్దేశంతో ఒక లైబ్రరీ స్టార్ట్ చేశారు. చాలా గొప్ప విషయం. ఒక ఊరి గ్రంథాలయం ఆ ఊరిలో ఎందరో భవిష్యత్తును నిర్దేశిస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రసార మాధ్యమాలు ఎక్కువ కావడంతో చూసే అలవాటు పెరిగింది, చదవడం తగ్గింది. ఒక యువకులు ఆ గ్రామం లోపట ఒక లైబ్రరీ పెట్టాలనేటువంటి కోరిక పుట్టడమే పాత స్మృతులకు అది చిహ్నం అనే నేను అనుకుంటాను. నా దృష్టిలో గ్రంథాలయం అంటే కొన్ని వేల మంది విజ్ఞానవేత్తలు మనతో మాట్లాడేటువంటి చోటే గ్రంథాలయం. పుస్తకం మన భవిష్యత్తుని నిర్దేశించే ఒక అంశం. అమ్మా నాన్న మనకు కొంత నేర్పితే, గురువులు కొంత నేర్పితే, పుస్తకం మనకి ఒక మనిషిని చేస్తుంది. పుస్తకం మనకు వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. పుస్తకం గ్రంథాలయం గతాన్ని వర్తమానంతో జోడించేటువంటి యొక్క వంతెనది. గ్రంథాలయానికి వెళితే మనం వాల్మీకితో మాట్లాడవచ్చు, మనం వ్యాసుడితో మాట్లాడవచ్చు, మనం మార్క్స్తో మాట్లాడవచ్చు, మనం నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా ఉన్నటువంటి కవులందరితో మాట్లాడుకునేటువంటి చోటు గ్రంథాలయం. సామాన్యంగా ఆడవారైతే ఇంటి వరకే పరిమితంగా ఉంటారు, కానీ అక్కడ నేను చూసిన తర్వాత ఆడవారు వచ్చి లైబ్రరీలో కూర్చోవడం, రకరకాలైనటువంటి పుస్తకాలు చదవడం, ఆడవారి కోసం ఒక ప్రత్యేకమైన సెక్షన్ పెట్టడం, అది అభినందించవలసిన విషయం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ రోజునే చెప్పారు, ఏ ఊర్లో అయితే గ్రంథాలయం ఉంటుందో ఆ ఊరు నుంచి ఖచ్చితంగా ఒక గొప్ప వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి సమాజంలోకి వస్తాడు అని. గ్లిక్ సంస్థ ద్వారా ఈ యువకులు చేస్తున్న ఈ విజ్ఞాన ఉద్యమానికి మీరందరూ కూడా తలా ఒక చేతిని వేసి మీరు తోడ్పడాలని, సహకరించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన గుండ్రాంపల్లి చరిత్ర ఈ కుర్రాళ్ళ ద్వారా మారబోతుంది. సో ఈ గ్లిక్ అనే కుర్రాళ్ళని మీరు అందరూ కిక్ ఇస్తే ఇంకా బోల్డని పనులు చేస్తారు వాళ్ళు. ఈ సంస్థ బాగా అభివృద్ధి కావాలంటే దానికి దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తేనే అది అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. సమస్థాయిలో ఉన్న ఈ గ్రంథాలయం ఒక జిల్లా కేంద్రం స్థాయిలో కృషి చేస్తున్నందుకు నేను ఈ సంస్థ ప్రారంభకులను, నిర్వాహకులను, ఈ గ్రంథాలయానికి అధ్యక్షుడుగా ఉన్న అనుముల శ్రీనివాసుని నేను హార్దికంగా అభినందిస్తున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. 7 విలేజ్లు ఈ యొక్క క్లిక్ కవర్ చేస్తూ ఉంది, దగ్గర ఉన్నటువంటి విలేజ్ని. మరి ఈ యొక్క యువకులు ఆ గ్రామానికి చేస్తున్నటువంటి సేవ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎంతో ఆదర్శంగా తయారైంది. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మన ఇండియా ఒక బ్రైట్ ఇండియా కావాలి అనే ఒక మంచి కాన్సెప్ట్, మంచి దృఢమైన సంకల్పంతో వీళ్ళందరూ ముందు అడిగేస్తున్నారు. సో వీళ్ళకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో మీరు కూడా మీ సాయం ఏదైనా అందించండి, మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వండి. నెక్స్ట్ జనరేషన్ని ఒక అడుగు స్టెప్ పైకి వేయడానికి మనం కూడా ఒక చిన్న సాయం చేద్దాం. నా హెల్ప్ నేను చేస్తున్నాను. సో మీరు కూడా మీ కాంట్రిబ్యూషన్, మీ డొనేషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. తెలుగులో పాపులర్ టీవీ ఛానల్స్ అన్నీ ఈ గ్రంథాలయం గురించి ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఖర్చులతో గ్రంథాలయం ఏర్పాటు నల్లగొండ జిల్లా పూర్వ విద్యార్థుల ఆదర్శం. ఎవరో వచ్చి తమ గ్రామాన్ని సంస్కరిస్తారని కూర్చోలేదు ఆ యువకులు. తాము చదువుకునే రోజుల్లో పడిన పాటలు గ్రామంలో ఇంకెవరూ పడకూడదన్న ఉద్దేశంతో సొంత ఖర్చుతో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులంతా ఓ బృందంగా ఏర్పడి విద్యార్థులకు అవసరమయ్యే అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచి సొంతూరుపై అభిమానాన్ని చాటుకున్నారు. తమకెందుకులే అనుకుని పక్కన ఏం జరుగుతున్నా చూసి చూడనట్టు వివరించే ప్రస్తుత తరుణంలో వారు మాత్రం తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అందరికంటే భిన్నంగా వ్యవహరించారు. తమ బాధ్యతలను గుర్తించారు. 10 మందికి వెలుగులు పంచాలని పరితపించారు. తాము జన్మించిన నేలకు పేరు తీసుకొచ్చారు. తలో చేయి వేశారు. అంతా కలిసి అరుదైన గ్రంథాలయానికి ప్రాణం పోశారు. మంచి పుస్తకం మంచి మిత్రునితో సమానమనేది నానుడి.
అందరికీ పుస్తకాలు వార్తాపత్రికలు కొనే స్తోమత ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం కొంతమంది మిత్రులు కలిసి స్వచ్ఛందంగా గ్రంథాలయాన్ని స్థాపించి తమ ఆదర్శాన్ని చాటుకున్నారు. గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. చిరిగిన చొక్కానైనా తోడుకోగాని మంచి పుస్తకాన్ని చదవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ సూక్తిని అక్షరాలా పాటిస్తున్నారు నల్గొండ జిల్లాలోని గుండ్రాయపల్లి గ్రామ యువకులు. రేపటి పౌరుల కోసం ఆధునిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచిన విద్యావంతులపై స్పెషల్ రిపోర్ట్. లీడింగ్ తెలుగు న్యూస్ పేపర్స్ అన్నీ ఈ గ్రంథాలయం గురించి, వీరి సేవల గురించి కొనియాడాయి. ఈ గ్రంథాలయం కేంద్రంగా కెరియర్ గైడెన్స్, హెల్త్ క్యాంప్స్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ లాంటి ఎన్నో సామాజిక, విజ్ఞాన, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ సామాజిక స్పృహను, సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు ఈ 24 మంది స్నేహితులు. అలాగే తమ పల్లెలాగా ప్రతి పల్లెలో విజ్ఞాన భాండాగారాలను అభివృద్ధి చేయాలని చాలా పల్లెల్లోని గ్రంథాలయాలకు బుక్స్ డొనేట్ చేశారు. ఇలా అవిరామంగా వీరు చేస్తున్న కృషిని గుర్తించిన గుండ్రాంపల్లి పంచాయతీ బోర్డు వారు పక్కనే మరికొంత స్థలాన్ని గ్రంథాలయ విస్తరణ కోసం కేటాయించారు. ఆ స్థలంలో మహిళా విభాగం, చిల్డ్రన్స్ విభాగం, ఇంటర్నెట్ విభాగం, సెమినార్ హాల్ లాంటి అన్ని సదుపాయాలతో ఓ అధునాతన గ్రంథాలయాన్ని నిర్మించి తమ గ్రామానికే కాక చుట్టుపక్కల పల్లెలన్నింటికీ మరెన్నో సేవలందించాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఈ చిన్ననాటి స్నేహితులు. వీరి దృఢ సంకల్పానికి మనము చేయూతనిద్దాం. చేతనైన సహాయం చేసి పల్లె ప్రజల సర్వతోముఖాభివృద్ధికి మనము కృషి చేద్దాం. మానవత్వం ఉన్న మంచి మనుషులము అనిపించుకుందాం. మీ విరాళాలను చెక్కులు లేదా డీడీల ద్వారా గుండ్రాంపల్లి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ డెవలప్మెంట్ సొసైటీ పేరు మీదుగా పంపించండి. మా SBI ఆన్లైన్ అకౌంట్ నెంబర్ 3037413300 చౌటుప్పల్ బ్రాంచ్. వివరాలకు సంప్రదించండి అనుముల శ్రీనివాస్, వ్యవస్థాపక అధ్యక్షులు, గుండ్రాంపల్లి గ్రామం, చిట్యాల్ మండలం, నల్గొండ జిల్లా 508114. మా ఈమెయిల్ అడ్రస్ glic.foryou@gmail.com, CNU_ANUMULA@yahoo.com or వెబ్సైట్ అడ్రస్. సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్స్